నీకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాలపు ప్రార్థన సహవాసము, మేల్కొలుపు ప్రార్థన. మరి అందరికీ కూడా ఈ వేకప్ ప్రేయర్లోనికి స్వాగతిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా క్షేమముగాను బహుభద్రముగాను భద్రపరచబడి ఉన్నారని నమ్ముచున్నాను. మీ యొక్క స్థితిగతులన్నీ కూడా క్షేమంగా ఉన్నాయని, మీ యొక్క కష్టార్జితము మీ చేతిలోనే ఉందని, మీ యొక్క స్థితిగతులన్నీ కూడా ఏది కూడా అపహరించబడకుండా దొంగిలించబడకుండా, పరులు పట్టుకుని పోయేటువంటి స్థితి లేకుండా, మీరు ఏదైతే సంపాదించుకున్నారో, ఏదైతే కలిగి ఉన్నారో అది మీ వశమున ఉన్నదని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా నేటి కాలంలో అభద్రత కలిగినటువంటి పరిస్థితులు, అభద్రత, సంపాదించినటువంటి కష్టార్జితం అది బ్యాంకులలో వేస్తూ ఉన్నప్పుడు ఈ సైబర్ నేరగాల వల్ల అది మనకు తెలియకుండానే అది దొంగిలించబడుతూ ఉన్నటువంటి కథనాలు మనం చూస్తూ ఉన్నాం. కష్టార్జితము దొంగిలించబడుతున్నటువంటిది. మన ఇంటిలో ఉన్న వస్తువులు మన ఇల్లే కదా అని మనము కొంచెము ఏవరుపాటుగా ఉన్నా, కొంచెము అజాగ్రత్తగా ఉన్నా కానీ మనం వస్తువులను అపహరించేవారు కూడా ఉంటారు. ఇలా మనం చూస్తే గనక అనేకమైనటువంటి మరి దొంగతనాలు, మోసాలు, దోపిడీలు మనము నిత్యము మన యొక్క పేపర్లలో చూస్తూ ఉంటాం, న్యూస్లలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే భద్రత లేనటువంటి పరిస్థితి. మనమందరం కూడా ఒక భద్రతలో ఉన్నామని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మీరు ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే సంపాదించుకుని ఉన్నారో, ఏదైతే మీ యొక్క కష్టార్జితం బట్టి మీకు ఇవ్వబడిందో అవన్నీ కూడా మీ వశంలోనే ఉన్నాయని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాట ఈ ఉదయకాలం చెప్పడానికి గల కారణం, ఈ మధ్యకాలంలో మన భారతదేశ వ్యాపార దిగ్గజాలలో ఒకటైనటువంటి అదానీ గ్రూప్ వారు DRDOతో ఒక ఒప్పందం చేసుకున్నారు. గగనతలం నుంచే నిఘా అనేటువంటి ఒక మరి శక్తివంతమైనటువంటి టెక్నాలజీని వారు ప్రారంభించడానికి ఒక భాగస్వామ్య ఒప్పందంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ బెంగళూరులో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ ఏం చేస్తుందంటే దీన్ని అభివృద్ధిపరిచి దీనికి నేత్ర అనేటువంటి పేరు పెట్టారు. ఈ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, దీని ద్వారా ఆకాశం నుండే లేదా గగన తలంలో నుండే కొన్ని వేల కిలోమీటర్ల పైనుండే మరి అది పర్యవేక్షిస్తూ కింద జరుగుతున్నటువంటి సరిహద్దులలో జరుగుతున్నటువంటి ఇలా చొరబాట్లను, లేకుంటే మోసపూరితమైనటువంటి అక్రమ స్థితిగతులన్నింటినీ కూడా అది పసిగట్టి కనిపెట్టి సమాచారమును మరి భూమి మీద ఉన్నటువంటి వారికి అందజేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న వారు దాన్ని అలర్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుని నష్ట నివారణ చేసే పనులను ప్రారంభిస్తూ ఉంటారు. తద్వారా చొరబాట్లు ఆగుతాయి. తద్వారా మరి ముప్పులు, అంటే పొంచి ఉన్నటువంటి ముప్పు తప్పించబడుతుంది. అంటే శత్రువు యొక్క అక్రమ మరి చొరబాటుతనాన్ని నివారించగలుగుతుంది. ఈ విధమైనటువంటి ఒక లేటెస్ట్ టెక్నాలజీతో అత్యంత ప్రభావవంతంగా పనిచేసేటటువంటి ఒక నిఘా వ్యవస్థని ఈ అదానీ అండ్ DRDO గ్రూప్ వారు మరి రూపొందించి అభివృద్ధిపరిచి వాడుకలోనికి తీసుకురాబోతున్నారు.
అయితే ఈ భద్రత మరింత బలాన్ని ఇవ్వాలని, మరింత పటిష్టమైన స్థితిలో నిఘా వ్యవస్థకు ఇది సహాయపడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అయితే ఈ నిఘా వ్యవస్థ ఈ నూతనమైనటువంటి టెక్నాలజీ ద్వారా గగనతలంలో పనిచేసేటువంటి నిఘా వ్యవస్థ ఇప్పుడు నూతనంగా ప్రారంభించారేమో, కానీ మన దేవుని యొక్క నిఘా వ్యవస్థ నిత్యము మన పక్షంగా పహారా కాస్తూ, మనము పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ క్షణము కూడా ఈ నిఘా వ్యవస్థ విఫలమైపోయిన పరిస్థితి లేదు. ఆ ఉన్నత స్థలములలో నుండి ఆయన ఉన్నత స్థలములలో నుండి అంటే అత్యున్నతమైనటువంటి స్థలములలో ఈ గగనతలములలో కొన్ని వేల కిలోమీటర్ కొన్ని కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైనుండి, ఇది కొన్ని వేల కిలోమీటర్ల పైనుండి మాత్రమే ఇది ఈ టెక్నాలజీ నిఘా వ్యవస్థ పనిచేస్తుందేమో. కానీ అంతకు మించినటువంటి దూరంలో ఉండి అత్యున్నతమైనటువంటి స్థలములలో నుండి ఈ నిఘా వ్యవస్థ మరి భూమి పుట్టించటానికి, సృష్టి ఏర్పరచడానికి కంటే కూడా ముందు నుంచి కూడా ఈ నిఘా వ్యవస్థ పనిచేస్తుంది. ఇప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. 24/7 ఈ నిఘా వ్యవస్థ. దీనిలో ఏ విధమైనటువంటి సాంకేతిక లోపం ఉండదు, ఏ విధమైనటువంటి సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఏ విధమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండవండి. నిత్యము పనిచేసేటటువంటి వ్యవస్థ. అందుకనే ఆయన సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఆసీనుడైన వాడు అని మన జీవగ్రంథంలో పలు పర్యాయములు మనం చూస్తుంటాం. ఆ సర్వోన్నత స్థలములలో ఉన్నటువంటి ఆయన ఆ నిఘా వ్యవస్థ మన మీద నిత్యము పనిచేసే విధంగా మరి కేంద్రీకరించి మన యొక్క బాగోగులు చూస్తూ ఉంటాడు. అందుకనే మనము కలిగి ఉన్నవి మనము క్షేమముగా మరి పొందుకుని ఉన్నాం. ఎవరు కూడా అపహరించలేదని చెప్పేది, ఎవరు కూడా దాన్ని దొంగిలించలేదని చెప్పేది. అందుకని ఎవరు కూడా దాన్ని పట్టుకుని దోచుకుని పోయారని అనుకోవడానికి లేకుండా ఎందుకని బలంగా చెప్పగలుగుతున్నామంటే, ఒక నిఘా వ్యవస్థ నీ కోసం నిత్యము పనిచేస్తుంది. నువ్వు పగలు నడిచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, మరి ఈ నిఘా వ్యవస్థ నీ పక్షముగా ఎప్పుడూ నిరంతరము పనిచేస్తూ ఉంటారు. నీకు క్షేమముగా మరి సమస్తమును కలగచేయాలని, నీకు కావలసినవి సమకూర్చాలి. నిఘా వ్యవస్థ ఇది సర్వోన్నతుని యొక్క అధీనంలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, ఎంతటి నిఘా వ్యవస్థను దేవుడు నీ కొరకు నిత్యము ఏర్పాటు చేసి నీ కోసం నిత్యము పనిచేసే విధంగా ఆయన అటెన్షన్తో ఉంటూ, ఆయన కునుకక నిద్రపోక అనేటువంటి మాట మనము వింటూ ఉంటాం. కునుకక నిద్రపోక, ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేటువంటి మాట వింటూ ఉంటాం. ఆయన మనల్ని కాపాడడం కోసం కునుకక నిద్రపోకుండా నిఘా వ్యవస్థ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అంతకు మించి ఎక్కువ సామర్థ్యము చేత పనిచేస్తున్నటువంటి ఆయన యొక్క నిఘా వ్యవస్థ మన మీద నిత్యము కావలిగాను, నిత్యము కాపలాగాను మన మీద పనిచేస్తుంది. కాబట్టి మనము ఈ విధమైనటువంటి భద్రతను కలిగి ఉన్నామని నమ్మగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ఉదయం నన్ను లేచి, ఇదిగో ప్రభా, నువ్వు నా కొరకే కావలి కాచి ఉన్నావు. నేను నిద్రిస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందో నాకు అది తెలీదు, కానీ మీ యొక్క కావలి తనం వలన నేను కాపుదల కలిగి ఉన్నాను. నిద్ర లేచేటప్పటికి నేను కలిగి ఉన్నవి నేను ఏమాత్రం కూడా పోగొట్టుకోలేదు. నిద్ర లేచేటప్పటికి నేను ఏదైతే కలిగి ఉన్నానో అవన్నీ నాతోనే ఉన్నాయి. అది నీ స్వాస్థ్యం అవ్వచ్చు, నీ ఆస్తి అవ్వచ్చు, నీ కష్టార్జితం అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, నీకు కలిగినవన్నీ కూడా ఏదైనా అవ్వచ్చు. ఒకసారి లేచిన తర్వాత ఇల్లంతా ఒకసారి పరిశీలించి వస్తే, నువ్వు ఏదైతే నిన్నటి పడుకునే సమయానికి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అన్నీ కూడా నీతోనే ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతటి నిఘా వ్యవస్థ నీ కొరకు పనిచేస్తూ ఆయన నిత్యము నీ కొరకే, నీ భద్రత కొరకే కునుకక నిద్రపోకుండా ప్రయాసపడుతున్నప్పుడు ఉదయం నన్ను లేచి, ప్రభా నీకు వందనాలు నాయన, నా కొరకే ఇంత ప్రయాసను
మీరు కలిగి ఉన్నారు. ఇదిగో నేను కలిగి ఉన్నది నేను పొందుకున్నాను, నేను పోగొట్టుకున్నదంటూ ఏది లేదయ్యా, ఎందుకంటే నీ నిఘా వ్యవస్థ నా మీద పనిచేస్తుంది అని చిన్న ప్రార్థన చేయి. ప్రభా, నాకు ఈ విధంగా కావలిగా ఉన్నందుకు స్తోత్రాలు, కునుకక నిద్రపోక నన్ను భద్రపరుస్తున్నందుకు వందనాలు. నా కష్టార్జితమును మీరు దొంగిలించబడకుండా, నా స్వాస్థ్యము పాడైపోకుండా మీరు కావలి కాస్తున్నందుకు మీ స్తోత్రాలు బాబుని. చిన్న ప్రార్థన. దగల తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చిన ఉదయకాల ధ్యానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజంతట్లో మీరుండి నడిపించండి. ఇదిగో ప్రభా, గత రాత్రి అంతా కూడా మీ కావలలో మమ్మల్ని నుంచి భద్రపరిచారు దేవా, మీకు స్తోత్రాలు స్తుతులు నాయన. మేము కలిగి ఉన్న స్వాస్థ్యము, మేము కలిగి ఉన్నటువంటి సాంపత్యము, ఇదిగో ప్రభా, మేము ఏది కూడా పోగొట్టుకోలేదంటే గల కారణం మీ నిఘా వ్యవస్థ మా మీద నిత్యము పనిచేస్తుంది. మీరైతే కునుకక నిద్రపోక మా కొరకై ఆయా ప్రయాస కలిగినటువంటి మా దేవుడిగా మీరు మా పక్షంగా ఉన్నారు. ఇదిగో ప్రభా, మీ కాపరితత్వంలో మేము క్షేమము కలిగిన దాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తూ, స్తుతుల మధ్యలో మా రోజును ప్రారంభిస్తున్నాం. ఈరోజు మాకు దీవెనకరంగా ఉంచమని, మా పనులన్నీ కూడా చక్కగా జరుగుటకు కృప చూపించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.